నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. అంతిమ తీర్పుకి 24 ఏళ్ళు. ప్రత్యూషకి న్యాయం జరిగిందా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఎందుకు ఇలాంటి టైటిల్ పెట్టాను అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యూష 2002 ఫిబ్రవరి మంత్లో చనిపోయింది. ఎగ్జాక్ట్గా అప్పటి నుంచి ఇప్పటికి కౌంట్ చేసుకుంటే 24 సంవత్సరాలు. ఒక సినిమా హీరోయిన్ అప్పుడప్పుడే సినిమాల్లో బాగా ఎదుగుతోంది. అంటే కలుసుకోవాలని, అలాగే స్నేహం అంటే ఇదేరా, ఇలాంటి మంచి మంచి సినిమాలు చేసింది. శ్రీరాములయ్య, అలాగే రాయుడు, పెద్ద పెద్ద సినిమాలు కూడా చేసింది. పెద్ద బడ్జెట్ సినిమాలు, చిన్న బడ్జెట్ సినిమాలు అన్నీ చేస్తూ వెళుతున్న ప్రత్యూష ఒక్కసారిగా చనిపోయింది అనే వార్త రావటం మాత్రం నిజంగా ఆ రోజుల్లో కలకలం రేపిందనే చెప్పాలి. సో అలాగే ఒక సినిమాల్లో ఎదుగుతున్న తార చనిపోవడం అనేది కూడా ఒక సెన్సేషన్ న్యూస్ అని చెప్పాలి. సో ఒక దివ్యభారతి చనిపోయినప్పుడు ఎలాంటి సెన్సేషన్ అయితే తెలుగు రాష్ట్రాల్లో చూసామో, అలాగా ప్రత్యూష చనిపోయినప్పుడు కూడా అసలు ఏంటి కారణం, ఎందుకు చనిపోయింది అనే అనేక ప్రశ్నలు వెల్లువెత్తాయి. అయితే అప్పట్లో వినిపించిన ఒక సెన్సేషన్ న్యూస్ ఏంటో తెలుసా? ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకు ప్రమేయం కూడా ప్రత్యూష హత్యలో ఉంది అని చెప్పేసి, అంటే ఆమెని అతి దారుణంగా తన ఫ్రెండ్స్తో కలిసి ఆ రాజకీయ నాయకుడి కొడుకు రేప్ చేసి చంపాడు. ఆ తర్వాత దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు. ప్రత్యూష తన బాయ్ ఫ్రెండ్ ఏకాంతంగా ఉన్న టైంలో వాళ్ళు ప్రత్యూష మీద దాడి చేసి తనని బెదిరించి, ఇది ఆత్మహత్యగా చిత్రీకరించకపోతే నిన్ను కూడా లేపేస్తామని చెప్పి బెదిరించి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారని చెప్పేసి కొన్ని కథనాలు తెర మీదకి వచ్చాయి. అయితే కొంతమంది ఏమంటారంటే ప్రత్యూషని తన ఫ్రెండ్స్ తోటే సిద్ధార్థ రెడ్డి, అంటే ప్రత్యూష బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ రెడ్డి తన ఫ్రెండ్స్ తోటే గ్యాంగ్ రేప్ చేసి ఆ విషయం బయటకు వస్తే తన పరువు పోతుంది లేదా తనకి శిక్ష పడుతుంది అని చెప్పి తనని విషం తాగించి హత్య చేశాడు. తను కూడా కొంచెం విషం తీసుకుని దాన్ని ఒక డ్రామా లాగా, అంటే ఇద్దరూ కలిసి లవ్ ఎఫైర్ ఉండటం వల్ల ఇద్దరూ కలిసి ఆ లవ్ని ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోలేదని ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించాడని చెప్పేసి కొన్ని కథనాలు వచ్చాయి. కానీ తీరా తెలిసింది ఏంటి అని అంటే ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి ఇద్దరూ కూడా ఆత్మహత్య చేసుకుందామని చెప్పే విషం తాగారు అని చెప్పి తర్వాత తెలిసింది. తన మీద, అంటే ప్రత్యూష మీద ఎటువంటి అత్యాచార యత్నం జరగలేదు, ఆమె మీద ఎటువంటి లైంగిక దాడి జరగలేదు అని చెప్పేసి కూడా ముగ్గురు వైద్యుల బృందం, అలాగే ఆ తర్వాత ఏర్పాటు చేసిన ఫోరెన్సిక్ నిపుణుల బృందం కూడా ఆ విషయాన్ని తేటతెల్లం చేసింది. అయితే కొంతమంది ఏమన్నారంటే ప్రత్యూషని ఊపిరాడకుండా చేసి హత్య చేశారని చెప్పేసి కూడా కొన్ని కథనాలు వచ్చాయి. కానీ అది కూడా నిజం కాదు అని తేటతెల్లమైంది. అయితే ప్రత్యూష తల్లి కూడా మొదట్లో తన కుమార్తెని అత్యంత దారుణంగా మానభంగం చేసి సిద్ధార్థ రెడ్డి అతడి ఫ్రెండ్స్ కలిసి చంపేశారు అని చెప్పేసి ఆరోపణ చేశారు. కానీ తర్వాత తను రియలైజ్ అయ్యి తన మీద ఎటువంటి అఘాయిత్యం జరగలేదు, అంటే ఎటువంటి అత్యాచారం జరగలేదు అని చెప్పి రియలైజ్ అయ్యి సిద్ధార్థ రెడ్డే తన కూతురిని ఆత్మహత్యకి పురికొల్పాడు, ఇది నిజంగా దారుణమైన ఘటన, ఒక అమ్మాయిని ఆత్మహత్య చేసుకునేలాగా, అంటే ప్రేమించారు, ఇద్దరు ప్రేమించుకున్నారు. నిజానికి చెప్పాలంటే ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి క్లాస్మేట్స్ 10th క్లాస్లోనే, 10th క్లాస్ ఆ టైం కన్నా ముందే ఇద్దరు క్లాస్మేట్స్. తార్నాకలోని ఒక స్కూల్లో ప్రత్యూష కూడా చదువుకుంది. తన తల్లి, ఆమె కూడా, అంటే ప్రత్యూష తల్లి కూడా స్కూల్ టీచరే. సో వీళ్ళది తెలంగాణ రాష్ట్రంలోనే మరో జిల్లా. సో అయితే చదువుల నిమిత్తం హైదరాబాద్లోని తార్నాకలో ఒక స్కూల్లో జాయిన్ అయింది ప్రత్యూష. సో ఆ టైంలోనే సిద్ధార్థ రెడ్డి తనకి పరిచయం అయ్యాడు. అది చిన్న వయసులో ఇన్ఫాక్చుయేషన్ అనాలా, లేకపోతే తెలియని వయసులో ఒక జరిగిన ప్రేమ లాంటిదే అనాలా, లేదా నిజమైన ప్రేమ వాళ్ళిద్దరి మధ్య చిగురించింది అనాలా తెలియదు. కానీ ఆ ప్రేమ అలా కంటిన్యూ అయింది. 10th క్లాస్ తర్వాత ప్రత్యూష సినిమాల్లోకి వెళ్ళింది. అయితే తను కావాలని వెళ్ళలేదు, ఏదో మా టీవీలో ఒక షో జరిగితే దాంట్లో పార్టిసిపేట్ చేసింది. మిస్ బ్యూటిఫుల్ స్మైల్గా తను అవార్డు కూడా గెలుచుకుంది. అది సినిమాలకి ఛాన్స్ వచ్చేలాగా చేసింది. రాయుడు అనే ఒక సినిమా, అలాగే శ్రీరాములయ్య అనే సినిమాల్లో మంచి అవకాశాలు దక్కించుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తుంది. కలుసుకోవాలని, స్నేహం అంటే ఇదేరా, తమిళ్లో కూడా సినిమాలు చేసింది. సో వరుసగా ఇలా సినిమాలు చేస్తూ వెళ్తున్న ప్రత్యూష తనకి అందదేమో అనే ఒక భావన సిద్ధార్థ రెడ్డిలో కలిగింది అని చెప్పేసి కూడా కొంతమంది అంటూ ఉంటారు. అయితే ఇద్దరు పెళ్లి చేసుకోవాలి, ఇంకా స్టార్ హీరోయిన్ అయిపోతే అసలు ప్రత్యూష మనసు కూడా మారిపోతుందేమో అనుకొని సిద్ధార్థ రెడ్డి ప్రత్యూష దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు అని చెప్పేసి అప్పట్లో సమాచారం. అయితే పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ప్రత్యూష తల్లి ఒప్పుకుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే మనకేం అభ్యంతరం లేదు, మంచి ఫ్యామిలీ అంటున్నావు, పెద్ద ఫ్యామిలీ అంటున్నావు,
సో కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల్ని ఒప్పించమని చెప్పు, పెళ్లి చేసుకుందరు కానీ నో ప్రాబ్లం అని చెప్పేసి ప్రత్యూష తల్లి చెప్పిందట. కానీ సిద్ధార్థరెడ్డి తల్లిదండ్రులు అందుకు ససేమిరా అని అన్నారని చెప్పి అప్పట్లో టాక్. సో అయితే తల్లిదండ్రులు ఇద్దరూ ఒప్పుకోలేదు. మీ తల్లి ఒప్పుకుంది కానీ మా తల్లిదండ్రులు ఇద్దరూ ఒప్పుకోలేదు, తల్లిదండ్రులు ఎదిరించి ఈ పెళ్లి మనం చేసుకోలేము అని చెప్పేసి సిద్ధార్థరెడ్డి తనని ఆత్మహత్యకి ప్రేరేపించాడు. విషం తాగి ఇద్దరం చచ్చిపోదామని చెప్పేసి ఇద్దరూ కలిసి విషం తీసుకున్నారు ఆ టైంలో. కానీ ప్రత్యూష ఎక్కువ విషం తాగింది, తను తక్కువ తాగాడు. అందుకనే ప్రత్యూష చనిపోతే తను ఒక 14 రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు అని చెప్పి మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ప్రత్యూష తల్లి ఇప్పుడు తన మీద వేసిన కేసు కూడా అదే. హైదరాబాద్లోని సెషన్స్ కోర్టులో అప్పట్లో ఆత్మహత్యకి ప్రేరేపించిన కారణంగా సిద్ధార్థరెడ్డికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, అలాగే 5,000 రూపాయల జరిమానా విధించారు. ఆ తర్వాత సిద్ధార్థరెడ్డి దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళితే 50,000 రూపాయల జరిమానా, 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. దాని మీద కూడా సిద్ధార్థరెడ్డి మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ప్రత్యూష తల్లి కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అంటే ఇప్పుడు తాజాగా అంటే గత 2 నెలల క్రితం అయితే ఈ కేసుని విచారించి తీర్పుని రిజర్వ్ చేసింది. ఇవాళ మంగళవారం రోజున ఫిబ్రవరి 17వ తారీఖు మంగళవారం రోజున, అంటే ఆ అమ్మాయి చనిపోయింది కూడా ఫిబ్రవరి నెలలోనే. ఇప్పుడు ఆ కేసు హీరింగ్కి వచ్చి మొత్తం అంతా విచారణ పూర్తయి ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది కూడా ఫిబ్రవరి నెలలోనే. యాదృచ్ఛికమో కాకతాళీయమో లేకపోతే ఆ భగవంతుడే అలా చేశాడో తెలియదు. మొత్తానికి ఆ కేసుకు సంబంధించి తుది తీర్పు వెలువడింది కూడా ఫిబ్రవరి నెలలోనే. సో సుప్రీంకోర్టు ఇప్పుడు తాజాగా ఏం చెప్పిందంటే సిద్ధార్థరెడ్డి ప్రత్యూష ఆత్మహత్య కేసులో తనని ఆత్మహత్యకి ప్రేరేపించిన వ్యక్తిగా సిద్ధార్థరెడ్డి ప్రూవ్ అయ్యాడు కాబట్టి అతన్ని లొంగిపోవాలి అని చెప్పేసి తీర్పిచ్చింది. సో దీనికి సంబంధించి అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2 దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం సిద్ధార్థరెడ్డి 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. ఇక ఈ కేసు పోస్ట్ మార్టం జరిగిన తీరుపై సుప్రీంకోర్టులో అసంతృప్తి వ్యక్తం చేసింది. పోస్ట్ మార్టం నిర్వహించిన పద్ధతి సరిగా లేదని అభిప్రాయపడింది. ప్రత్యూష సిద్ధార్థరెడ్డి హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తయిన అనంతరం ప్రత్యూష సినిమాల్లోకి వెళ్ళగా సిద్ధార్థరెడ్డి ఇంజనీరింగ్లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 7:30 నుంచి 8 గంటల మధ్య ఇద్దరూ విషం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ప్రత్యూష 24న చనిపోయారు. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థరెడ్డి డిశ్చార్జ్ అయ్యారు. వారు కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి తాగినట్లుగా పరీక్షల్లో గుర్తించారు. ఆర్గనోఫాస్ఫేట్ కారణంగా ప్రత్యూష మరణించారని, ఊపిరాడకుండా చేయటం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి వంటివి జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 3 వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా దర్యాప్తు జరిపిన సిబిఐ నిందితుడిపై 306, 309 సెక్షన్ల క్రింద ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ 306 అంటే ఆత్మహత్యకు పురిగొల్పటం, 309 అంటే ఆత్మహత్యకు యత్నించటం. ఈ 2 కేసుల క్రింద సిద్ధార్థరెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 5,000 రూపాయల జరిమానా విధిస్తూ 2004లో ఫిబ్రవరి 23న తీర్పు ఇచ్చారు. దీనిపై సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గిస్తూ జరిమానాను 50,000కు పెంచుతూ 2011 డిసెంబర్ 28న తీర్పు ఇచ్చింది. దీనిపై సిద్ధార్థరెడ్డి, ప్రత్యూష తల్లి సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో వేరువేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై ఇటీవల విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. కాగా సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలని తాజాగా తీర్పు వెలువరించింది. ఇది ఆమె కేసులో జరిగిన మొత్తం ఉదంతం. చూసాం కదా, తీర్పు ఆలస్యంగా వచ్చిందా అనుకోవాలా, లేకపోతే అసలు నిజమైన తీర్పు వచ్చింది అనుకోవాలా, సరైన న్యాయం సరైన తీర్పు వచ్చింది అనుకోవాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎందుకని అంటే ఒక నిండు జీవితాన్ని తెలుగు తెరకి ఒక స్టార్ హీరోయిన్ దొరికింది అనుకుంటున్న టైంలో, అంటే ఒక నిజంగా ఖచ్చితంగా చెప్పాలంటే సౌందర్య లాంటి వాళ్ళు పీక్లో ఉన్నారు, ఇక 4 ఏళ్ళు 5 ఏళ్ళు పోతే వాళ్ళు రిటైర్ అయిపోతారు అనుకుంటున్న టైంలో మంచి ఫీచర్స్ తోటి, చక్కని ఫేస్ ఫీచర్స్ తోటి ఒక తెలుగమ్మాయి, అచ్చమైన తెలుగమ్మాయి దొరికింది తెలుగు తెరకి.
అటు తమిళ్లో కూడా కన్నడలో కూడా బిజీ అవుతుంది అనుకుంటున్న టైంలో ఒక నిండు జీవితాన్ని, చాలా ఉజ్వలమైన భవిష్యత్తున్న అమ్మాయి జీవితాన్ని నేలపాలు చేసేశాడు సిద్ధార్థ రెడ్డి, తనని ఆత్మహత్యకు ప్రేరేపించి. అంటే కేవలం ఒక స్టార్ హీరోయిన్ అవుతున్న అమ్మాయి జీవితాన్ని పాడు చేయడమే కాదు, ఏ సామాన్య మహిళ జీవితాన్ని ఎవరు నాశనం చేసినా అది 100% తప్పే. అలాంటి పెద్ద తప్పుకి, నిండు జీవితాన్ని బలి చేసిన తప్పుకి, నిండు జీవితాన్ని నాశనం చేసిన తప్పుకి కేవలం 2 ఏళ్లు జైలు శిక్ష, కేవలం 50,000 రూపాయల జరిమానానా? అంటే ఇలా ఎవరైనా సరే ఎవరినైనా జీవితాన్ని బలి చేసేయచ్చా? కేవలం 2 ఏళ్ల పాటు జైల్లో ఉంటే సరిపోతుందా? ఇలాంటి పనులకి, ఇలాంటి దారుణమైన చేష్టలకి, ఇలాంటి పనికిమాలిన చేష్టలకి, ఇలాంటి దుర్మార్గమైన చేష్టలకి, లవ్ పేరుతోటి ఆత్మహత్యలు చేయటం, హత్యలు చేయటం, ఇలాంటి పనులు చేసేవాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలంటారా, లేదా ఇలాంటి చట్టాలు, ఇలాంటి శిక్షలు ఉంటే సరిపోతుంది అని అంటారా? మీ అభిప్రాయాన్ని దయచేసి కమెంట్ బాక్స్లో చెప్పండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాలు వింటే అయినా ప్రత్యూష ఆత్మ శాంతిస్తుందేమో, వాళ్ళ అమ్మకి, ప్రత్యూష వాళ్ళ అమ్మ సరోజినీ దేవికి కాస్తైనా మనశ్శాంతి దక్కుతుందేమో చూద్దాం. థ్యాంక్ యూ.